ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా నాకు స్పెషల్. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. నేను గత ఒక 5 ఇయర్స్‌గా వెయిట్ చేస్తున్న సక్సెస్ ఇది. సినిమా మ్యూజిక్ సైడ్ చాలా బాగా వస్తుంది. బాగా చేస్తున్నావు. సినిమా ఎక్కడో మిస్ అవుతుందిరా. నీ సైడ్ నీ జాబ్ చాలా బాగుంటుందిరా. సినిమా ఎక్కడో మిస్ అవుతుందిరా. పాటలు మస్తున్నాయిరా, జనాల్లోకి పోతలేవురా. ఏం చేయాలి నాకు ఏం అర్థం కాదు. ఎట్లా పాటలు బాగున్నాయి జనాల్లోకి పోవట్లేదంటే ఏం చేయాలి నాకు తెలియదు. చాలా ఇయర్స్ తర్వాత ఈ సినిమా మనస్ఫూర్తిగా కడుపు నిండా పండుకున్నా. నిజంగా 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 హృదయపూర్వక పాదాభివందనాలు తెలుగు ప్రేక్షకులకి. ఆకలిని ఏమంటారు, నిద్ర లేని రాత్రులు, తిండి లేని రోజులు అందరికీ ఉంటాయి. ఈ దీనికోసమే, ఈ సక్సెస్ కోసమే. వాటిని నేను పెద్దగా అంటే కేర్ చేయకపోవడం అనేది లేదు, కానీ వాటిని ఒక మెట్లలాగా వేసుకొని పడుతున్నా మళ్ళీ లేస్తున్నా, పడుతున్నా లేస్తున్నా, పడుతున్నా లేస్తున్నా, మధ్యలో ఒకసారి చాలా అధాపాతాలానికి వెళ్ళిపోయిన స్వయంకృత అపరాధంతో అది పక్కకు పెడితే మళ్ళీ లేచి ఈరోజు ఫస్ట్ సక్సెస్, మళ్ళీ సెకండ్ టైం కెరియర్ స్టార్ట్ అయినాక ఫస్ట్ సక్సెస్ వచ్చింది. ఇది జనాల్లోకి వెళ్ళడానికి స్టిల్ మాకు హెల్ప్ చేస్తున్న, మంచి రివ్యూస్ ఇస్తున్న మీడియా మిత్రులకు, మీడియా అన్నలకు నిజంగా నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఏ రివ్యూ చూసినా ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ ఇచ్చారు. అంటే మంచి సినిమాని 100% రివ్యూవర్స్ తీసుకెళ్తారు, మోస్తారు. చాలామంది అంటారు, అమ్మ కింద కామెంట్లు అవి యూజ్ అవుతుంటాం, ఈ రివ్యూవర్స్ వీళ్ళకు అంటే ఇవి ఇచ్చుకొనే బతుకుతారా ఎట్లా అని అంటారు. కానీ మంచి సినిమా వస్తే 100% మీడియా సపోర్ట్ చేస్తుంది. అది ప్రూవ్ అయింది ఈ సినిమాతోని. లాస్ట్ ఫిలిమ్స్ కూడా ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే మా టెక్నీషియన్స్ అందరి గురించి మొన్న నేను చెప్పిన, అందరూ ఎంత బాగా చేసారు, అందరూ గ్రేట్ పర్ఫార్మర్స్. ఎవరు అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ తెలుస్తుంది. మొన్న ప్రీమియర్స్ పడ్డప్పుడు తెలిసింది. నిన్న రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరూ రాస్తున్నారు. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఒకటే చెప్పదలుచుకుంటున్నా, మంచి సినిమా, ప్లీజ్ థియేటర్స్కి రండి. ఇంకా మీడియా సపోర్ట్ చేయండి, జనాల్లోకి తీసుకెళ్ళండి. కొత్త ప్రొడ్యూసర్స్ మా వాళ్ళు, సందీప్ అన్న, మేమందరం కొత్తనే. అంటే మాకు చిన్న అంటే ఎట్లా అనేది అర్థం కావట్లేదు. మీరే తీసుకెళ్ళాలి, మీరే జనాల వద్దకు ఇంకా తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. అండ్ బీవీఎస్ రవి గారికి థ్యాంక్స్ అండి. మంచి సినిమాని ఎప్పుడు మీరు ప్రోత్సహిస్తూ ఉంటారు, బ్లెస్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఈవెంట్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ బొబ్బిలి గారు. అండ్ ఇప్పుడు వినయ్ గారిని మాట్లాడవలసిందిగా